బేసిక్ గా ఈ సంవత్సరం చాలా మందికి ఐటీ జాబ్స్ పోతాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఎందుకంటే ఈవెన్ మన జోహో ఫౌండర్ ఓకే శ్రీధర్ వెంబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పేది ఏంటంటే బికాస్ ఆఫ్ ఫండ్స్ డెఫిసిట్, ఏ టూల్స్ వల్ల కాదు కానీ కంపెనీస్ దగ్గర ఫండ్స్ డెఫిసిట్ ఉండడం వల్ల చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అంటున్నారు. అండ్ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో 2024లో బెంగళూరులో ఆల్మోస్ట్ ఒక 50,000 మందికి ఐటీలో జాబ్స్ పోయినాయి. అండ్ ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 14,000 మెంబర్స్ కి జాబ్స్ తీసేసే పరిస్థితిలో ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో బెటర్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఒకవేళ మీకు జాబ్ వచ్చినా రాకపోయినా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకొని మీరు ఇండియాలో ఉన్న అన్ని బిజినెసెస్ కి కూడా మీరు మార్కెటింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు ఒక బ్యాకప్ ప్లాన్ కింద అవుతుంది. సో జాబ్ పోయేదాకా వెయిట్ చేయకుండా, ఏమో చెప్పలేం, మీకు పోద్దని కాదు, మేబీ జాబ్ పోవచ్చు ఉండొచ్చు, ఒకవేళ ఉన్నా మీ మీద స్ట్రెస్ ఎక్కువ పెరగచ్చు వేరే వాళ్ళని తీసేస్తున్నారు కాబట్టి. సో యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్ కింద మీరు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటే క్లయింట్స్ కి మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి సో ఒకవేళ మనకి జాబ్ పోయినా బ్యాకప్ అనేది ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక మన కట్టా.కోలో, సో నేనే ట్రైనర్ని, నా పేరు అవినాష్ కట్ట. సో నేను డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా మా కట్టా.కోలో జాయిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక 3 months లో నేర్చుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ కూడా బాగుంటుంది. కాబట్టి ఆల్ యూ నీడ్ ఇస్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, నేను చెప్పిన క్లాస్ వినడానికి మీకు ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ ఉండాలి. సో ఆల్మోస్ట్ మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మీకు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి అనుకుంటున్నాను. సో యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్ గా ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, కట్టా.కోలో జాయిన్ అవ్వండి.